नगुमों में extraordinary तीन से गदा रगा extraordinary नगुमों में extraordinary तीन से गदा रगा extraordinary नगुमों में extraordinary तीन से गदा रगा extraordinary नी नडुम पिडिकेडु extraordinary आ मोती विरुपुडु extraordinary నువ్వు నమ్ముతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వావ్, సూపర్ గా బ్యూటిఫుల్ గా చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారా నితిన్. ఈ రోజు తెలుసా అమ్మాయిల స్పెషల్ ఎపిసోడ్. అందమైన పామలు ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపూర్. రైట్ గర్ల్స్, ఇక లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖాళీగా ఉంటే హాస్టల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? మై నేమ్ ఈస్ బబితా. కొద్దిగా దూరంగా ఉండవరా, మరీ ఎక్కువ అయిపోతుంది లైట్. బబిత, ఖాళీగా ఉంటే హాస్టల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? వార్డెన్ మేడం తెలియకుండా బాయ్ ఫ్రెండ్ లోపలికి తీసుకొస్తా. హైట్ లోనే కాదు, ఎదిగిపోయావరా నువ్వు. పేరు చెప్పరా. మై నేమ్ ఈస్ హేమలత. రైట్, నీ క్వశ్చన్ వచ్చేసి ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? మా కాలేజ్ లో ఉన్న అబ్బాయిల గురించి వివరాలు బయటికి తీస్తూ ఉంటాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటే బేసిక్ గా గాసిప్స్ అన్నమాట వీటిని, అంతేనా? వాళ్ళ మాటలు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి మాట్లాడుకుంటారు. ప్రసన్న. ఓకే ప్రసన్న, ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? హాస్టల్ రూమ్ ని పబ్ గా మార్చి డాన్స్ చేసేస్తా. ఆహా, పార్టీ మోడ్. అంతేగా. పెద్ద ప్లానింగ్. అంతేనా? ఫుల్ ఎంజాయ్. హాస్టల్ అంటేనే ఎంజాయ్. ఓన్లీ కూల్ డ్రింక్స్ తోనా లేకపోతే? అంటే కూల్ డ్రింక్స్. అరే పార్టీ మూడ్ కదా, నలుగురు ఫ్రెండ్స్ వేసుకురా. రావాలిగా మరి ఫ్రెండ్స్. ఇది లేడీస్ స్పెషల్ పార్టీ కదా, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు? ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ ఉంటాడు ఈ నితిన్. ప్రవీణ, ఖాళీగా ఉంటే హాస్టల్స్ లో అమ్మాయిలు ఏం చేస్తారు? బుద్ధిగా చదువుకోకుండా రీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ఈ మధ్య చదువుకో అంటే ఊకే ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తున్నారు. బాగా సరదా అయిపోయింది మీకు. అది ఉండాలి ఇది ఉండాలిగా, అది ఉండాలి ఇది ఉండాలిగా. జాతి రత్నాలు రా మీరు. ఏదో ఒకటి ఉంటే కష్టం. ఇలా ఉండాలంటే రీల్స్ చేయటం, రీల్స్ చూసుకోవటం, అసలు ఇంకా టైం ఎక్కడిది మీకు చదువుకునే టైం? అన్ని మేనేజ్ చేసేస్తాం. నువ్వు సాధారణ స్టూడెంట్ కి కాదు. అసలు నువ్వు పాస్ అయినవా? మా ఫస్ట్ క్లాస్ మేము. ఫస్ట్ క్లాస్? Oh my God. గాయత్రి, మా టీం అంటే అలా ఉంటది అనమాట. అరే మీరు ఎంక్వైరీ డ్యూయల్ టాస్క్లు చేస్తారు, అటు చదువుకుంటారు, ఇటు మంచిగా ఎంజాయ్ చేస్తారు, రీల్స్ కూడా చేస్తారు. ప్రవీణ సూపర్. సూపర్ రా. yes నితిన్, మరి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసి సయ్యాట. మరి ఈ సయ్యాట గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ కంటే ముందు వి నీడ్ పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్.
మరి పార్టిసిపెంట్స్ వచ్చేసరికి గేమ్ రూల్స్ ఏంటి? గేమ్ రూల్స్ అండ్ ఈ గేమ్ ప్రాపర్టీస్ డైరెక్ట్ గా నేను ఈ గేమ్ ని వేరే లొకేషన్ లో ప్లాన్ చేశాను, అక్కడే చెప్తాను. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes ready గర్ల్స్ ఆర్ యు రెడీ? yes ready మరి ఇంకెందుకు, నేను చెప్పినట్లుగా ఒక లొకేషన్ ప్లాన్ చేశా అన్నా కదా, నాతో పాటు వచ్చేసండి. ఫాలో మీ గర్ల్స్. ఫాస్ట్ మన సైడ్ ఆడితే వాళ్ళు డిఫెండ్ చేస్తారు, వాళ్ళ సైడ్ ఫాస్ట్ ఆడితే మనం డిఫెండ్ చేస్తాం. సో ఇలా ఫాస్ట్ పర్సన్ ఒకళ్ళు వస్తారు, ఇక్కడ టబ్లో ఉన్న బాల్ తీసుకుంటారు, ఇది మీకు మార్కింగ్ పొజిషన్ అనమాట. అటు నుంచి మన ఇటు పుష్ చేసేస్తే మనం అవుట్ అయిపోయినట్లుగా. సో వాళ్ళని పుష్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎవరైతే ఆపోజిట్ పర్సన్స్ ఉంటారో మనం డిఫెండ్ చేసే వాళ్ళని దాటుకొని వెళ్ళి అక్కడ ఉన్న రింగ్లో బాల్ వేయాలి. సో ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి ఈ రింగ్ని టచ్ చేసినా, ఈ రింగ్ అవతల మిమ్మల్ని పడేసినా ఫౌల్, అంటే మీరు ఈ గేమ్ ఆడటానికి అనర్హులు అనమాట. సో గర్ల్స్ అర్థమైంది కదా? వీళ్ళని చూస్తే లేట్ చేస్తారులే కానీ నేనే టాస్ వేస్తా. హెడ్స్ ఆర్ టేల్స్? ఓకేనా? మంది హెడ్సా? రైట్. సో ఫస్ట్ ఆడేది మీరే అయితే. ఓకే గర్ల్స్ రెడీయా? ready సయ్యాట గేమ్ ఆడటానికి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. నీ పేరు? బబిత. ఆ టీం నుంచి Yes. ఎవరు డిఫెండ్ చేయడానికి వస్తున్నారు? మరి సయ్యాటలో డిఫెండ్ చేసుకోవడానికి నా టీం నుంచి వస్తుంది శైలజ. ఓకే హియర్ వి గో. 3 2 1 2 గో. 1 గో. శైలజ. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏందక్క అలా చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడా పెడా చూడడే. నా పార్టిసిపెంట్ సక్సెస్ఫుల్ గా ఒక గోల్ వేసింది భవిత, సూపర్ రా. అండ్ నెక్స్ట్ నీ పేరు? లలిత. లలిత. లలిత రెడీగా ఉంది. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి డిఫెండ్ చేయడానికి వైష్ణవి వస్తుంది. హియర్ వి గో. 3 2 1 గో. కమ్ ఆన్ లలిత. వైష్ణవి పట్టాలరా, పట్రా పట్రా పట్టే. కమ్ ఆన్ లలిత. సక్సెస్ఫుల్ గా మరి నా టీం నుంచి వైష్ణవి ఒక గోల్ ని స్కోర్ చేసింది. లలిత నో ప్రాబ్లం రా. నెక్స్ట్ నీ పేరేనా? లీలా. ఆడతావుగా? ఆడతాను. తీసుకెళ్తావుగా బాల్ అక్కడికి? యా. ఓకే రైట్. 3 2 1 గో. వదలకూడదు. ఏ సంగీత పట్టు, అదే 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 పట్టు. తన హ్యాండ్ టచ్ అవ్వాలి, నీ హ్యాండ్ కాదు. కమాన్ 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 కమాన్. ఇప్పుడు నెక్స్ట్ మా టీం నుంచి ప్రసన్న వస్తుంది. ప్రసన్న ఇది అవుతే గాలికి అలా లేచి పక్కన పడేలా ఉంది. అరే రమ్య, అంటే మరి పడితే వదలకూడదు. ఎస్, మా టీం నుంచి రమ్య వస్తుంది. 3 2 1 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో అరే పడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో అరే పట్టుకో కేకులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో. నీ పేరు? రాజేశ్వరి. రైట్. మీ టీం నుంచి ఎవరు సయ్యాట వస్తున్నారు? ఆడడానికి ఆడించడానికి వచ్చేస్తుంది మా శ్రావణి. ఎరా? అవును. పట్టుకుంటే మరి వదలకూడదు. గర్ల్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ పెట్టుకోండి. చూద్దాంలే. ఇంకా చుట్టాలంటావు డైరెక్ట్ కుట్లే. సరే. 3 2 1 గో. మరొక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముట్టుకో ముట్టుకో ముట్టుకో. అరే శ్రావణి, రాజేశ్వరి 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 రాజే రాజే కమాన్ 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 కమాన్. ఆడు 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 రారా. అదే చూసారా? ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకోండి. ఓకే రైట్. మరి ఫైనల్ గా సయ్యాట గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకొని మొత్తానికి గోల్ చేసిన బాల్స్ 3. ఇప్పటిదాకా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, మా వాళ్ళు ఆడారు. ఇప్పుడు వాళ్ళు ఆడతారు, మేము డిఫెండ్ చేస్తాం. ఎస్, మరి సయ్యాట గేమ్ ఆడటానికి నా టీం నుంచి వచ్చేస్తుంది అంకిత. అంకిత. ఇప్పుడు నా మరి టీం అంతే. నుంచి డిఫెండ్ చేయడానికి నీ పేరు రా. లీలా. కమాన్ వెళ్ళిపో. 3 2 1 గో. అంకిత రెండు బాల్ చేయాలరా. రేయ్ రెండు పట్టుకోవాలా? బాల్ చేయాలరా అంకిత. ఏయ్ కమాన్. ఏ పట్టుకో పట్టుకో పట్టుకో.
మరి సయ్యాట ఆడి ఫస్ట్ స్కోర్ చేసుకుంది మా అంకిత ఒక గోల్ ని. మరి ఇదే ఊపులో నెక్స్ట్ మా పార్టిసిపెంట్ వచ్చేస్తుంది. మనం 2 గోల్ చేయాలరా. ఓకే ఓకే లలిత కమ్ ఆన్ టేక్ యువర్ పొజిషన్. వైష్ణవి 3, 2, 1 గో. ఆపాలరా కమ్ ఆన్ ఓకేనా. మరి నా టీం నుంచి వచ్చేస్తుంది శ్రావణి. ఓకే మరి సయ్యాట గేమ్ ఆడడానికి నా టీం నుంచి రాజేశ్వరి రెడీగా ఉంది. ఓకేనా రాజేశ్వరి రాజేయ్. అరే రాజేశ్వరి, అరే రాజేశ్వరి, అరే రాజేశ్వరి, అరే అరే. ఎస్ మరి నా టీం నుంచి సయ్యాట ఆడడానికి వచ్చేస్తుంది రమ్య. ఓకే ఇప్పుడు నా టీం నుంచి ఒక చిరుతను వదులుతున్నాను. మిమ్మల్ని ఆపడానికి రెడీగా ఉంది ప్రసన్న. ప్రసన్న ఆర్ యు రెడీ? రెడీ. అది శైలజ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే మనం ట్రై అయ్యాం, కానీ ఒకే ఒక గోల్ రా మనం చేస్తే విన్నర్స్ ఎవర్రా? మన టీం. ఎస్ శైలజ యూ క్యాన్ డూ ఇట్. ఓకే నీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కనిపిస్తుంది. విజయం మందే. విష్ ఆల్ గుడ్ లక్ రమ్య. శైలజ ఇందాక మా టీం నుంచి చిరుతని పంపే ఆ చిరుత ఆపింది. ఇప్పుడు పెద్ద పుల్ని పంపుతున్నాను. రైట్ కమ్ ఆన్. శైలు అరే ఫైనల్ గా విన్నర్స్ ఎవర్రా? రన్నర్స్ ఎవర్రా? నితిన్ టీమ్. చూసారా ఒక్కటంటే ఒక్కటే, ఒక్క బాల్ మాకంటే ఎక్స్ట్రా వేశారు అంతే కదా. కాదు మా పులి కొద్ది కాన్షియస్ లో ఉంటే ఆ మాత్రం ఏం ఇచ్చేవాళ్ళం కాదు. కాన్షియన్స్ లోంచి బయటికి రమ్మనండి. ఏం కాదురా పులి, నో ప్రాబ్లం. ఓకేనా రైట్ మరి సయ్యాట గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఇద్దరు టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు విన్నర్స్ గాయత్రి టీమ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. Congratulations, అలాగే girls. నితిన్ టీమ్ గర్ల్స్ ఆర్ ది రన్నర్స్, కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఫైనల్ గా విన్నర్స్ కి ప్రింటెడ్ టీ షర్ట్స్ అలాగే రన్నర్స్ కి ప్రింటెడ్ క్యాప్స్ ఉంటాయి. క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. రైట్ మరి మొత్తానికి బోత్ ద టీమ్స్ సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. చాలా చక్కగా ఆడారు. బోత్ ద టీమ్స్ కి కంగ్రాచులేషన్స్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? శ్రావణి. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అబ్బాయిల్ని బాగా హ్యాండిల్ చేయడం. మై నేమ్ ఇస్ శైలజ. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కుకింగ్ బాగా చేస్తాను. అరే నిజమేనా? తిన్నాకున్నారా? తిన్నారు. ఈవెన్ డాగ్స్ కూడా తింటాయి. ఈవెన్ డాగ్స్ కూడా తింటాయి. ఐఎమ్ హారిక. హారిక ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎత్తిన బాటిల్ ని దించకుండా తాగుతాను. మనం 2024 లో ఉన్నారని ఇప్పుడే తెలిసిందిరా నాకు. మై నేమ్ ఇస్ వైష్ణవి. వైష్ణవి లుకింగ్ సో బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ. యూ ఆల్సో. వావ్ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ వాళ్ళే మాట్లాడుకోవాలా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? శ్రీదేవి కంటే నేనే బాగా డాన్స్ ఇంటికి చేస్తాను వెళ్ళిపోతాం అన్నప్పుడు. పాటగా. రాజేశ్వరి. రాజేశ్వరి ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. భలే చెప్పావు. రైట్ నీ పేరు నానా? సుచరిత. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి హెల్ప్ చేస్తారు? బండి మీద వెళ్ళినప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తారు. వాడు తోలుకుంటే నేను పట్టుకుంటా. నేను తోలితే వాళ్ళు పట్టుకుంటారు. అంటే
వాడు పడిపోకుండా నేను డ్రైవ్ చేస్తున్నాను, నన్ను నడుము గట్టిగా పట్టుకొని కూర్చొని చెప్తావా? అంతే కదా. మధ్యలో 3-4 స్పీడ్ బ్రేకర్లు. పద్మావతి. ఏం పద్మావతి, ఏ సంగతిలో? నీ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలకి ఎందుకు హెల్ప్ చేస్తారు? పెళ్లిలో తాళి కట్టించుకునే టైంలో మెడ వంచుకుని హెల్ప్ చేస్తాం. మెడ వంచుకోనా? అసలు వంగేది మీరు కదమ్మా, మీరు కింద మెడే ఉంచాలా, మీరు నడుము మొత్తం వచ్చి కట్టాలా. మీరు వంచినా మేము మెడ వంచాలి కదా. ఓకేరా, ఈ విషయంలో మాత్రం మీకు సపోర్ట్ చేయను నేను. తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విషయంలో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు? ఐఎమ్ రమ్య. ఓకే. పొట్టి పొట్టి అని పిలిచినప్పుడు అస్సలు క్షమించను. అస్సలు క్షమించావా? ఇంతకీ నేను అసలు మీ కాలేజీలో పొట్టి పొట్టి అని ఎవరు పిలుస్తున్నారు? నాకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు. నువ్వు హైట్ గానే ఉన్నావు కదా. పొట్టి పొట్టిని ఎవరు పడితే వాళ్ళు పిలవకూడదు, వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. నాకు ఉందా రా రేంజ్? ఉంది నితిన్. ఉందా? నీ పేరేనా? నందిని. క్వశ్చన్ అడగమంటావా నందిని? అడిగేస్తున్నా నందిని. ఎంత మర్యాద. ఏ విషయంలో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు నందిని? పెళ్ళైన తర్వాత ఇంటి పనులు చేయకపోతే. మై నేమ్ ఇస్ ఉమా. అబ్బాయిల్ని ఎలాంటి విషయాలు అస్సలు క్షమించరు? రికార్డులు రాయించుకొని పెద్ద పెద్ద చాక్లెట్లు ఉన్నప్పుడు. రికార్డు రాసుకొని పెద్ద పెద్ద చాక్లెట్లు అంట. మరి ఊరికే రాస్తారేంటి రికార్డులు? మా అయ్యి రాసుకోవాలి, మీరు రాసేయాలంటే అలాగా. ఈ అమ్మాయిని ఒక 2 చాక్లెట్లు వేసేయండి అని చెప్తా. నీ పేరు? రినిషా. ఏ విషయాల్లో మీరు అబ్బాయిలను అస్సలు క్షమించరు? పబ్లో తిరిగే అమ్మాయిని పూజ చేయమన్నప్పుడు. బా. నువ్వు పబ్లో డాన్స్ చేస్తావా? చేస్తాను. అయితే మనం చేయాల్సిందే, ఇప్పుడు రచ్చ రచ్చ చేయాల్సిందే. నితిన్ టీం అంటే ఏంటో చూపించాల్సిందే. రెడీయా? మరి ఇంతమంది అమ్మాయిలు అందంగా మాట్లాడితే నీకేమనిపించింది? నాకైతే కన్నుల పండగగా ఉంది. ఇందాక నుంచి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్ అడుగుతున్నారు ఏదో ఒక్కటి తక్కువైందని. సో రైట్, మీ ఎంటర్టైన్మెంట్ కి డబల్ చేయడానికి, ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చోటు మోటు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ చోటు మోటు. న్యూ ఇయర్ అంటే బాగా నువ్వు చెప్పు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఏం న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ గా. ఏంది యాపిల్ కాయ కాదు, యాపిల్ కాయలు కాదు, హ్యాపీ న్యూ ఇయర్. ఉండు, ఏంది మంచి చెప్తా. నువ్వు అందరూ ఎడిటింగ్ చేసుకో. నువ్వేంది చెప్పు, నేను చెప్పు. ఏంది లేదు నా ఏందని చెప్పు నా సబ్స్క్రైబర్స్ కి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హలో అక్క, హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్. హలో అన్నా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హలో హ్యాపీ న్యూ ఇయర్ రా. హలో హ్యాపీ న్యూ ఇయర్. హలో హ్యాపీ న్యూ ఇయర్. హలో ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హలో ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్. అవునండి, హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్. హలో బ్రో హ్యాపీ న్యూ ఇయర్. హలో సిస్టర్ అక్క, అదే హ్యాపీ న్యూ ఇయర్. హలో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హలో హ్యాపీ న్యూ ఇయర్.
హలో 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 హ్యాపీ న్యూ ఇయర్ హలో హలో హ్యాపీ న్యూ ఇయర్ నో నో హ్యాపీ ఇయర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ 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 ఏమైనా కామెడీ వీడియో తీస్తాను హాయ్ చెప్పినట్ల Okay, what a fantastic episode. So next, Ratcharambola College lo full 26 students. So malli mimmalni kalusukuntam. Until then, stay tuned to ETV Plus. This is me Nitin Sangap. And this is your Gayatri Signing off. Bye girls.